ఆంధ్రప్రదేశ్‌లో పలు నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా సహకార బ్యాంక్ డీసీసీబీ చైర్మన్‌గా యువనేత, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన కిమిడి నాగార్జునను నియమించింది. మాజీ మంత్రి కిమిడి మృణాలిని గణపతిరావుల కుమారుడైన కిమిడి నాగార్జున ఉన్నత విద్యావంతులు. ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేశారు. రాజకీయాలపై ఆసక్తి, జన్మభూమికి సేవ చేయాలనే ఆశయంతో మంచి ఉద్యోగం కూడా వదులుకొని 2015లో ఇక్కడికి వచ్చారు. అప్పట్లోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన 2019లో తొలిసారిగా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు పోటీగా నిలవడం విశేషం. 2019లో ఓటమి చెందినా అధైర్యపడలేదు. ప్రజా పోరాటంలో ఏనాడు వెనక్కి తగ్గలేదు. తన వాగ్దాటి, సమస్యలపై ఆయనకున్న అవగాహన అనతి కాలంలోనే మంచి యువనేతను జిల్లాకు పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో 2020లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనను టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ విధేయుడిగా, నమ్మకస్తుడిగా ఆయన గుర్తింపు పొందారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల నాగార్జునకు చీపురుపల్లి అసెంబ్లీ టికెట్ రాలేదు. అయినప్పటికీ అధినేత మీద ఉన్న నమ్మకం, పార్టీ మీద ఉన్న మమకారం, తాను నమ్మిన కార్యకర్తలకు అండగా నిలవాలన్న సదుద్దేశంతో నాగార్జున పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తన విధేయతను ప్రతి సందర్భంలోనూ చాటుకున్నారు. ఆయన నిరీక్షణకు ఫలితమే డీసీసీబీ చైర్మన్‌గా అవకాశం లభించింది. విధేయతకు పట్టం కడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లు నాగార్జునకు నామినేటెడ్ పదవి కేటాయించారు.